దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథము నుండి 33వ అధ్యాయము మొదటి 24 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 5వ వచనం, 6వ వచనం, తర్వాత 22వ వచనం చదివి వినిపిస్తాను. మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. 5వ వచనం, 6వ వచనం, ఇర్మియా 33వ అధ్యాయం. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపెను. నీ కాలములో నియమించబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అలాగే 22వ వచనం కూడా మనం చదువుకుందాం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ప్రభు సహాయం కొరకు నిరీక్షణ. ప్రభు సహాయం కొరకు నిరీక్షణ, అవైటింగ్ ద లార్డ్స్ టైం. ప్రభు సమయం కొరకు నిరీక్షించుట యొక్క అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అష్షూరు దండయాత్ర కారణంగా శాంతి కరువైపోయింది. ప్రజల జీవనాధారము నాశనమైపోయింది. అయితే అష్షూరు వారు తమ దుష్టత్వానికి తగిన మూల్యము చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు బాధితుల పక్షాన వారి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, ప్రార్థనకు స్పందించేటువంటి దేవుడు, నీతితో పరిపాలించేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు తన ప్రతిదాడిని ప్రారంభించినప్పుడు దుస్తులు తాము విత్తినదే తాము కోస్తారు. లోకమంతయు దేవుని కార్యాలను కూర్చినటువంటి సాక్ష్యం పలుకుతుంది. కాబట్టి దేవునికి భయపడేవారు భద్రతను అనుభవిస్తారు, క్షేమాన్ని అనుభవిస్తారు. ఇశ్రాయేలు తిరిగి శాంతిని, సమృద్ధిని పొందుకుంటుంది. ఇదంతా దేవుని కార్యమే అవుతుంది. ఇదంతా దేవుని సమయానికి జరుగుతుంది. వీళ్ళారా, నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడెవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు తాను నియమించిన సమయానికే సమస్త కార్యం నిర్వహించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మన విన్నపాలకు ఆయన ఎప్పుడూ తక్షణమే స్పందించకపోయినా దేవుడు మన నుండి తన కృపను మనకు అనుగ్రహిస్తూ, తన నుండి తన కృపను మనకు అనుగ్రహిస్తూ, తన దృష్టిని మనపైన ఎప్పుడూ ఆయన మరల్చుకునే దేవుడు కాదు. కానీ మనల్ని జాగ్రత్తగా కనిపెడుతూ సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా ఈ కార్యం చేస్తాను అనే మన పక్షం నిలబడేటువంటి దేవుడు, తాను నిర్ణయించుకున్నటువంటి దాన్ని తన మహిమార్థమై వెల్లడించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రియులారా, అడ్డుకోలేనంత శక్తివంతంగా కనిపించేటువంటి దుష్ట శక్తులను చూసి మనము నిరాశ పడవచ్చు అప్పుడప్పుడు. కానీ ప్రియులారా, వాక్యం అంటుంది, దేవుని సమయము ఎప్పుడూ తప్పిపోదు. తప్పకుండా ఆయన తన సమస్తము ఆయన సమయానికి చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఏదైనా ఓ సమస్య చేత సతమతమవుతున్నావా? లోక పరిస్థితులు నిన్ను ఆటంకపరుస్తున్నాయా, అభ్యంతరపరుస్తున్నాయా? అయితే ప్రభు సమయం కొరకు కనిపెట్టు. తగిన కాలమందు ఆయన పని చేయటకు ఇష్టపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని సమయము, దేవుడు తన పని జరిగించున్నట్టుగా మనం అందరం కూడా ఎదురు చూస్తే ప్రియులారా, అది మనకెంతో ఆశీర్వాదం. కానీ ఈ రోజున ప్రియులారా, దేవుడు మనకు నేర్పే పాఠాన్ని వాక్య వెలుగులో మనం గమనిస్తే, దేవుని రాజ్యం అనేది దుస్తులు భయముతో వణికిపోతుండగా నిజాయితీ పరులు, విశ్వాస సురక్షితంగా, శాంతియుతంగా నివసించేటువంటిదే. ఇందులో ప్రియులారా, మన సంఘము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక దేవుని రాజ్యం. అయితే ఈ రోజున ప్రియులారా, మనము ఏర్పాటు చేసుకున్నటువంటి కాకుండా దేవుని ఏర్పాటుకు వచ్చినటువంటి ఈ సంఘము నిజముగా దేవుని యొక్క నీతి న్యాయాలను ప్రతిబింబించేటువంటి వ్యవస్థగా ఉన్నదా? ఈరోజు ప్రజలు సంఘం కొరకు అలా ఎదురు చూస్తున్నారా అనేటువంటిది నిజంగా వాక్య వెలుగులో మనము పరిశీలన చేయవలసినటువంటి అంశం ప్రియులారా. కనుక ప్రభువారు సమస్తము తన సమయం కొరకు చేస్తాడు ప్రియులారా. కాబట్టి
ప్రభు సమయం కొరకు కనిపెట్టుట నిజముగా మన గొప్ప భాగ్యం. చాలాసార్లు మనం అనుకున్నప్పుడు జరగాలని ఆరాట పడతాం, దాని కొరకు ఎంతో ఆతృత పడతాం ప్రియులారా. కానీ దేవుడు తనకంటూ సమయం నియమించుకున్నాడు, తన మహిమ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు ప్రియులారా. కాబట్టి దేవుని కార్యం దేవుని సమయంలో జరగడం మనందరికీ ఎంతో ఆశీర్వాదం. అలాంటి కార్యము ప్రభు చేయనట్లుగా రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రియులారా, ప్రభు సమయం కొరకు ఎదురు చూస్తా ఒక గొప్ప నిరీక్షణ ప్రియులారా. కాబట్టి ప్రభు బిడ్డలు తమ సొంత కార్యం నెరవేర్చబడాలని ఆరాట పడకుండా ప్రభు కార్యం కొరకు నిజముగా ఆధారపడటం అనేది, ఆశించడం అనేటువంటిది గొప్ప భాగ్యం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఓ ప్రార్థన సమయం మనం గడుపుదాం. ప్రభువా, మీ రాజ్యం సంపూర్ణంగా నెరవేర్చుండగానే నిరీక్షణతో మీకు భయపడేటువంటి ప్రజలుగా జీవించడానికి, మీ శాంతిని సంతోషాన్ని పొందుకొని లోకంలో సాక్ష్యం ఇవ్వడానికి నీ కృపను కనికరమును మా పట్ల ప్రసాదింపు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించి క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మీరు పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు ఇతరులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచవలసింది ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ, ప్రియులారా, నిజముగా మీరు యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం, ఈ ధ్యాన కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉంటే ప్రియులారా, మీ అనుభవాలు, అనుభూతులు మాకు తెలియచేయండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. దేవుని సమయంలో దేవుడు సమస్తము సమకూడి జరిగించినట్లుగా సంపూర్ణమైనటువంటి దేవుని నీతిని మనమందరము ఆశించినట్లు, ఆస్వాదించినట్లు దేవుని కృపగల చేతులకు మనల్ని మనం అప్పగించుకొనుట ఒక ఉన్నతమైనటువంటి విషయం ప్రియులారా. కాబట్టి దేవుడు తాను నియమించిన సమయంలో తన కార్యం జరిగించేటువంటి గొప్ప దేవుడు ప్రియులారా. ఆ గొప్ప దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువా, నా జీవితంలో కూడా నీ సమయం ప్రకారం నీ కార్యం చేయమని ఆశిస్తాం. మన సమయం కాకుండా తన సమయంలో సమస్తము చేస్తే అది మనకెంతో ఆశీర్వాదం. అలా చేయగలిగిన దేవుని చేతులకు మనం అప్పగించుకునే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.